పునరుజ్జీవం కోసం 6 వేదికగా ప్రత్యామ్నాయ విధానాన్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచించారు. లక్షల కోట్లు ఖర్చు చేయకుండానే లక్షల కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండానే మూసీ రూపురేఖలు మార్చవచ్చని ఆయన ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర శాఖ తలపెట్టిన మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా అంబర్పేటలోని మూసీ పరివాహక ప్రాంతంలో మంత్రి ఒకరోజు గడిపారు. ఈ సందర్భంగా 6 చీఫ్ ఎడిటర్ బలరాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు ప్రకటించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయం మొత్తం మూసీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఇవాళ బీజేపీ స్టేట్ నేతలంతా కూడా 20 ప్లేసెస్లో ఇవాళ మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నారో వారికి భరోసా ఇవ్వాలి అన్నది బీజేపీ లక్ష్యం అని చెప్తున్న పరిస్థితి. మరి నిజంగా ఆ లక్ష్యంతో పోతే ఇప్పుడు హైదరాబాద్ బాగు చేస్తామంటున్న ప్రభుత్వ విధానం ఏంటి? మరి ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నప్పుడు పరోక్షంగా లేకపోతే ప్రత్యక్షంగా మీరేమైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా అన్నది బీజేపీ నేతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం అంబర్పేటలో ఉన్నాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, ఇవాళ మీరు ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ అంటుంది, మూసీ పునరుజ్జీవనం అని చెప్పని అంటుంది. ముఖ్యంగా అది అవునన్నా కాదన్నా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండకు సంబంధించిన ప్రజలందరికీ కూడా అనుబంధంతో, ఎంతో ఆత్మీయతతో అక్కడ చాలా లైఫ్లో అటాచ్ అయిపోయిన నదిగా మనం చెప్పుకోవడానికి మూసీ మనం ప్రాజెక్ట్ చూస్తాం. మరి అటువంటిప్పుడు దాన్ని పునరుజ్జీవం చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంటి? మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వనరుల మేరకు ప్రాక్టికల్గా మీరేదో 1,50,000 కోట్లు తెస్తాము, దీన్ని ఏదో ఉద్ధరిస్తామనేది మాటలు మాట్లాడుతున్నారో అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి, ఎందుకంటే ముఖ్యమంత్రి మాటలు చేష్టలు గత 11 నెలలుగా చూసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, నేను 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తారీఖు అప్పులు మాఫీ చేస్తా, నేను 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తారీఖు నాడు మీ పెన్షన్లను 2,000 నుంచి 4,000 చేస్తా అని వీడియోలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఇదొక్కటి కూడా పెట్టొద్దని నేను కోరుతున్నాను. ఇది మీరు చేస్తామన్నప్పుడు ప్రాక్టికల్గా చేయండి. దీనికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, మనకు కృష్ణా నుంచి నీళ్లు రావాలా, లేక మనకు గోదావరి నుంచి నీళ్లు రావాలా, ఆ అవకాశం ఉందా? అన్ని నీళ్లు తెచ్చి దీన్ని ఈ మూసీలో పెద్ద ఎత్తున ఈరోజు ఒక పెద్ద నదిలాగా ప్రవహింపేసే శక్తి పరిస్థితి ఉందా? నెంబర్ 1 ఉన్నప్పుడు చేయండి. మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, చేయాలని కోరుతా ఉన్నాము. నల్గొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాక్టికల్గా ఇదొక హామీలాగా ముఖ్యమంత్రి అనేక రకాల ఇంతకుముందు ధాన్యం కొనుగోలు చేసే సత్తా లేదు, పత్తి కొనుగోలు చేసే సత్తా లేదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నా కూడా తూతూ మంత్రంగా నడుపుతున్నటువంటి మీరు ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితిని అదే పనికిరాని అమలు కాని హామీల కింద దీన్ని చేయకూడదు. ఇక్కడ మూసీకి తీసుకుంటే మూసీలో 1 కోటి మంది ప్రతిరోజు ఉపయోగించేటువంటి డ్రైనేజ్ వారి ఇళ్ల నుంచి ఇక్కడికి వచ్చి కలుస్తుంది. దాన్ని ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇక్కడ నీళ్లు రాకుండా చూడాలి. దానికి సంబంధించినటువంటి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. దానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా పటన్ చెరువు నుంచి, లేకపోతే జీడిమెట్ల నుంచి, కుత్బుల్లాపూర్ నుంచి, లేకపోతే అనేక రకాల మన యొక్క ఓల్డ్ సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్స్కి సంబంధించినటువంటి పొల్యూషన్ నుంచి కలుస్తుంది, కెమికల్స్. అది రాకుండా ఆపాలి. ఇవన్నీ కూడా సపరేట్ మీరు యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా వచ్చి సరిగ్గా పేద ప్రజల ఇంటి మీద బుల్డోజర్ పెడతా, ఎవడు అడ్డొస్తా అని మీరు ఎక్కిస్తా, పేద ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తా, పేద ప్రజలను బుల్డోజర్ కింద పడి తొక్కిస్తా అని ముఖ్యమంత్రి అనే మాటలు కావు. ఇవన్నీ చేయాలంటే ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా, ఏ బస్తీకి వెళ్ళినా కూడా, జూబ్లీ లాంటి బస్తీ, బోడబండ లాంటి బస్తీకి వెళ్తే, ఇప్పుడు వెళ్తే మీరు చూస్తే అనేక బస్తీలలో సరిగ్గా 7 గంటల నుంచి 10 గంటల లోపల రోడ్ల మీద డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంటుంది. దాన్ని పట్టించుకునే దిక్కు లేదు. అవన్నీ కూడా మీరు ప్రత్యామ్నాయం చేయకుండా మూసీ సుందరీకరణ జరగదు. ఆ నీళ్లను కూడా మూసీలో రాకుండా మీరు ఏం చేయబోతారో దాన్ని చేయకుండా నువ్వు 1,50,000 కోట్ల కాదు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చి కట్టినా కూడా, మొత్తం తెలంగాణ అంతా తాకట్టు పెట్టి ఈ యొక్క 10 లక్షలు తెచ్చినా కూడా ఈ యొక్క మూసీ సుందరీకరణ జరగదు. అవన్నీ జరపాలి అంటే ఇవన్నీ ముందు చేయాల్సిన పనులు ఉన్నాయి. మీ డిపిఆర్ లేదు. మీ ప్రభుత్వం 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా డిపిఆర్ రావడానికి పూర్తిగా 18 నెలలు అంటే ఆల్మోస్ట్ ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇక మీకు మిగిలేదు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తారు మీరు? కాబట్టి గొప్పలకు పోయి, పట్టింపులకు పోయి ఈరోజు మరి ప్రజల మీద ఈ రకంగా యుద్ధం ప్రకటించకుండా
మీకున్నటువంటి అవకాశాల మేరకు మనకున్నటువంటి వనరుల మేరకు చేయండి. ప్రజలు సహకరిస్తారు, మేమందరం సహకరిస్తాము. మేము కూడా ఇక్కడ మూసి పునర్జీవం కోసం ఏవైతే కార్మికులు పనిచేస్తారో వాళ్ళతో కలిసి శ్రమదానం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరే చెప్పారు పొల్యూషన్ ఉంది, ఖచ్చితంగా పొల్యూషన్ ఉందని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వారంతా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. వారికి నేను ఆల్టర్నేటివ్ చూపిస్తాను, అద్భుతమైన జీవనం గడిపే విధంగా వారికి ఆల్టర్నేటివ్ ప్యాకేజ్తో నేను ముందుకు వస్తున్నాను, దానికి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడు, మనం ప్రజలు పోతుంటే మేము ఎందుకు వద్దంటున్నాం? ఎవరైనా ప్రజలు సంతోషంగా మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతాము, మాకు దోమలు లేకుండా ఆటం బాంబులు లేకుండా మేము మా జీవనం కొనసాగిస్తామంటే మేము ఏం అడ్డుకోమలను, తప్పకుండా సహకరిస్తాము. ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల ఒక విస్ఫోటనం జరిగే అవకాశం ఉందని చెప్పారు. మరి రాత్రి ఏమైనా ఫేస్ చేశారు? రాత్రి మీరు కూడా ఉన్నారు కదా, ఇక్కడ బాంబులు కనిపించాయా, అణుబాంబులు కనిపించాయా, వాసన వస్తున్నాయా, ఎప్పుడు వస్తాయో తెలియదు. వీళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి గారు పుట్టినప్పటి నుంచి ఇక్కడ జీవనం ఇస్తున్నారు, మనందరం పుట్టినప్పటి నుంచి ఇక్కడ జీవనం ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయారు, అంజయ్య గారు పనిచేశారు, ఇక్కడ ఉన్నప్పుడు భాను వెంకటరావు పనిచేశారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆటం బాంబులు ఎప్పుడు కూడా మేమెవరు కూడా కనిపించలేదు, ఇప్పుడు ఈయన కనిపించినాయి. సంతోషం, భవిష్యత్తు వానికి అనుకునే శక్తి మన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి, భవిష్యత్ ఆటం బాంబులు రాకుండా చూసే శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి చేయమనండి, నేను తప్పుపడతలేదు ఇప్పుడు కూడా. కానీ ఇక్కడ ప్రజలు ఒప్పుకుంటే, ప్రజలు పోతామంటే తప్పకుండా వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా ప్రాణాలు ఇంటితోటే ఉన్నాయి, మా శ్వాస ఇంటితోటే ఉంది, మా ఆస్తి ఈ ఇల్లే, మా జీవితం అంతా మేము కాదు మా పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా ఇది ఒక ఇల్లే, దీన్ని వదలడానికి మేము సిద్ధంగా లేము, మేము చచ్చినా బతికినా ఇక్కడనే ఉంటాం, బుల్డోజర్ వచ్చినా అమెరికా వెళ్ళే పోవాలా, మమ్మల్ని చంపిన తర్వాత మా ఇల్లు కూలగొట్టాలనే విధంగా అంత ఉద్రేకంగా ప్రజలు మాట్లాడుతున్నారు. ఇక్కడే కాదు, మీరు అనేక టీవీలలో చూస్తున్నారు, అనేక రోజులుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. ప్రజలు ఇంత ఆక్రోషంతో ఉన్నారు, ప్రజలు ఇంత ఆవేదనతో ఉన్నారు, ఇంత బాధతో ఉన్నారు అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఈ పరిస్థితులు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ లక్షల మంది కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించడం కంటే మీరు ఆల్టర్నేటివ్స్ చెప్తున్నారు. మీరు అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ, లేకపోతే డ్రైనేజ్ పొల్యూషన్ కానీ ట్రీట్మెంట్ చేసి దీన్ని సుందరీకరణ కానీ, లేకపోతే పునరుజ్జీవం కానీ చేయడానికి అవకాశం ఉంది. ఇదే ప్రాపర్ వేలో మీరు ప్రజెంటేషన్ ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేదు? నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను, మీలాంటి పెద్దలు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక ఉత్తరం వివరంగా ఉత్తరం రాస్తాను నేను ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు ఈరోజు ట్యాంక్ బండ్ నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వర్షం నీళ్లు మనం ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం వర్షాలు వచ్చినప్పుడు. అక్కడ కూడా గాంధీనగర్ కావచ్చు, మషీరాబాద్ కావచ్చు, లేకపోతే బర్కత్పుర కావచ్చు, గోల్లక కావచ్చు, ఈ ప్రాంతాలలో ప్రజలకు ఇళ్లలో నీళ్లు రాకుండా వర్షాలు వచ్చినప్పుడు మేము రిటైనింగ్ వాళ్ళు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కట్టించాను, నేను స్వయంగా ముందుండి డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ నేను కట్టించాము. ఇప్పుడు అవి మంచిగా పనిచేస్తాము, ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు. అదే కొద్దిగా పెద్ద ఎత్తున ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కడితే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు, మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది, మీ హయాంలో జరుగుతుంది, లేకపోతే జరిగే పని కాదు. ముఖ్యమంత్రి గారు ఉన్నన్ని ఈ మిగిలిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పని పూర్తి చేయవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు పూర్తవుతుంది. నెంబర్ 3, నల్గొండ నీళ్లకు వెంటనే ఇదే వచ్చే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల లోపల తాగునీరు సాగునీరు అందించవచ్చు. నువ్వు గోదావరి నీళ్ళు తెస్తావా, కృష్ణా నీళ్ళు తెస్తావా, వెంటనే దాన్ని ప్లాన్ చేస్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యం కూడా నెరవేరుతుంది. కానీ మీరు 1,50,000 కోట్లు రావడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కాని పనులు ఒట్టిగా ప్రజలను బెదిరించే విధంగా, వాళ్ళని భయపెట్టించే విధంగా చేస్తామంటే ప్రజలు ఈరోజు ఆందోళన చెంది గుండెపట్టుతో మరణిస్తుంటే అది ఏమాత్రం న్యాయం కాదనే విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు అంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి తరలించడం మీద అభ్యంతరమా, లేకపోతే ఈ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన ఏదైతే ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో 1,50,000 ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఏదైనా కూడా మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి, లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనకి ఇది అవసరమా, ఇంత పెద్దది అవసరమా, మనకు మూసీ బ్యూటిఫికేషన్ కావాలి, మూసీ రీజనరేషన్ కావాలా, పేదల ఇల్లు కూలగొట్టాలా, ఏది ముఖ్యం ముద్రయంతగా చెప్పాలి. పేదల ఇల్లు కూలగొట్టాలంటే ఆయన ఇష్టం, అదే లక్ష్యంగా పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే దానికి ఏదేం చేయలేము. మూసి 2 పక్కల మేము పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాము, కమర్షియల్ కాంప్లెక్స్లు కడతాము, హౌసింగ్ కాంప్లెక్స్లు కట్టి అమ్ముకుంటాము, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కడతాము అంటే దానికి ఎవరేం చేయలేము, ప్రజలు ఎదుర్కొంటారు. అది కాదు, ఓన్లీ మూసి ప్రక్షాళన చేయడము పునర్జీవనం చేయడము ఒకటైతే అది వెంటనే చేయవచ్చు, పేదల ఇల్లు కూలగొట్టకుండా అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.
ఇది మొత్తంగా అవసరం అనుకుంటే ప్రభుత్వానికి అందరూ ఒకసారి బీజేపీ తరఫున ఒక ప్రత్యేకమైన లేఖ రాయడానికి, ప్రత్యేకమైన విధానాన్ని ఏదైతే మూసీ రీజనరేషన్ ఏదైతే ఉందో, మూసీ పునరుజ్జీవ కార్యక్రమానికి అవసరమైన విధానాన్ని తామే ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. తెలంగాణ ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 60.